ఓకే. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనములు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ఆరాటం, పోరాటం. ఏంటి అంటే ఆరాటం, పోరాటం. ఈ సృష్టిలో మానవ జన్మ తీసుకున్న తర్వాత బాల్యం నుంచి చనిపోయే వరకు అందరి జీవితాలలో ఆరాటం, పోరాటం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూడండి, బాల్యంలో ఆడుకోవాలని ఉంటుంది, అల్లరి చేయాలని ఉంటుంది. ఇలా ఆరాటాలు ఎన్నో ఉంటాయి. పక్క పిల్లలతో ఆడుకోవాలని, ఎన్నెన్నో చేయాలని. కానీ పెద్దలు ఏమంటారు? చదువుకో, అల్లరి చేయకు, ఇలా ఉండు, అలా ఉండు. వాళ్ళతో పోరాటం ఆ చిన్న పిల్లలకి అన్నమాట. ఇక ప్రతి మనిషి కూడా తాను ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం కన్నా ఉత్తమమైన జీవితం గడపాలి అని ఆరాటం ఉంటుంది. తాను గడుపుతున్న జీవితం కన్నా ఇంకా మంచి జీవితం కావాలనే ఆరాటం ఉంటుంది. మరి ఆ ఆరాటం ఉంది అంటే ఏం కావాలి? దానికి తగ్గ పోరాటం కూడా ఉండాలి. అంటే అంత కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. జీవిత ప్రారంభ దశలో అవసరాలకు ఉంటే చాలు అనే ఆరాటం. మొదట మొదట ప్రారంభించినప్పుడు అవసరాలకు ఉంటే చాలులే అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం? అబ్బాయి ఇంకొంచెం సౌకర్యంగా ఉంటే బాగుండేది అంటే అప్పుడు కూడా అది కూడా ఆరాటమే. ఇంకా ఆ తర్వాత ఏముంటుంది? అందరూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు, మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది, మనం కూడా సాధించుకోవాలి, ఈ ఆరాటం. మరి ఇవన్నీ కావాలంటే దానికి తగ్గ పోరాటం చెయ్యాలి. చేస్తేనే ఆ ఫలితం పొందుతాడు. ఇంకా మనిషి డబ్బు కోసం, కీర్తి కోసం, కీర్తి ప్రతిష్ట కోసం, హోదా కోసం ఇవన్నీ కావాలని ఆరాటపడుతుంటాడు. ఏది కావాలన్నా దానికి తగ్గ పోరాటం నువ్వు చెయ్యవలసిందే. ఇంకా యవ్వన స్థితిలోకి వచ్చినాక పిల్లలు సినిమాలకు పోవాలని, షికార్లు తిరగాలని, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చెయ్యాలని, ఇలా ఎన్నో విధాల వాళ్లకు ఆరాటం ఉంటుంది. కానీ ఏం చేస్తారు పెద్దలు? వాటన్నిటికీ అడ్డు చెప్తుంటారు. అదంతా మన ఇళ్ళల్లో మనకి అనుభవమే. ఏం పోతావు నాన్న, వద్దు, ఉండు, ఏదో ఒకటి చెప్తుంటాం. అలాంటప్పుడు వాళ్ళు మనతో పోరాటం సాగిస్తారు. ఇక యవ్వన దశలో పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆరాటం ఉంటుంది. దానికి తగ్గ పోరాటం చెయ్యాలి. చదువులంటే ఊరికవుతుందా? అన్ని విధాలు. ఇప్పుడు ఒక డాక్టరే చదవాలనుకోండి, వాడు 18 గంటలు కుస్తీ పట్టాల్సి ఉంటుంది, పుస్తకాలతోన పోరాడవలసి ఉంటుంది. అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఆరాటం ఉందనుకోండి, వాడు రోజుకు 24 గంటలు అహర్నిశలు కష్టపడితేనే, అంటే ఆ పుస్తకాలతోన పోరాడితేనే అది వస్తుందన్నమాట. ఇంకా యవ్వనంలోనే మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని ఆరాటం ఉంటుంది. దానికోసం ఎన్నో తిప్పలు. ఇది ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి అనుభవమే. ఇంకా ఆ యవ్వనంలోనే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకు కూడా ఒక ఆ విధమైన ఆరాటం ఉంటుంది. ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికతను అందరికీ పంచాలని, దానికోసం ఎంతో పోరాటం చేయాల్సి ఉంది. ఇక్కడ ఈ ఆరాటం పోరాటం గురించి మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక ఊర్లో ఒక దొమ్మరివాడు, అంటే అన్ని ఇట్లా ఫైటింగ్ ఇది చేస్తుంటారు చూడు, దొమ్మరి గంతులని. ఈ పాత అంటే వెనకటి ఆటలు అన్నమాట. అట్లా విన్యాసాలు చేస్తూ ఒక్కొక్క ఊరిలో తన విన్యాసాలు, అంటే తన బతుకు తెరువు కోసం ఆరాటం అన్నమాట. బతికించుకోవాలంటే ఏదో ఒకటి, తన కుటుంబానికి ఆహారం పెట్టాలంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా.
అందుకని ఆ విన్యాసాలు చేస్తుంటాడు. అంటే ఇట్లా తీగల మీద నడవడము, ఆ చి చిన్న చిన్న రౌండ్స్ తీగలు ఉంటే అందులోంచి దూరడము ఇలా అన్నమాట. అలా ఒకరోజు ఒక ఊళ్ళో ప్రదర్శిస్తుంటే ఆ విన్యాసం చూడ్డానికి అందరూ ప్రజలు వస్తారు. అప్పుడు ఒక చిన్న, అంటే ఒక రౌండ్ షేప్ ఉన్న కడ్డీలోంచి నేను ఇందులోంచి దూరుతాను అని అతను అంటాడు. అంటే ఇంత చిన్న దాంట్లోంచి నువ్వు ఎలా దూరుతావు అంటే, మీరు ప్రోత్సహిస్తే నేను దూరుతాను అంటాడు. సరే అని దూరుతాడు. ఇంకా దానికంటే చిన్నది చూపిస్తాడు, దీంట్లో దూరుతాను అంటే అప్పుడు కూడా అడుగుతారనమాట, ఇంత చిన్నగా ఉంది అంటే, మీ ప్రోత్సాహంతో అంటే వాళ్ళు బాగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంటారనమాట. ఇదంతా ఎందుకు అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలనే పోరాటం. ఇంకా చిన్న కడ్డీతో కూడా దూరుతాడు. దూరి అందరితో మన్ననలు పొందుతాడు. ఇదంతా కూడా దేనికి? ఆరాటం, ఆ పోరాటం ఎందుకు, ఆ ఆరాటం ఎందుకు అంటే తన కుటుంబ పోషణ కోసమే అన్నమాట. అంటే మనకు ఆరాటం, మన కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆరాటం ఉన్నప్పుడు ఎందైనా పోరాడుతాము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, మంచి అందమైన భార్య రావాలని ఎంతో ఆరాట పడుతుంటారు. దానికోసం కూడా వాళ్ళు ఎంతో కొంత పోరాట పడాల్సి వస్తుంది. ఇక ప్రౌఢ దశలో అన్ని బాధ్యతలు తీర్చుకోవాలని, బాగా సంపాదించాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి కారు కొనాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, అందరికన్నా గొప్పగా ఉండాలనే ఆరాటం ఉంటుంది. ఇది కూడా మన నిత్య జీవితంలో అనుభవమే. దానికోసం ఏం చేయాలి? ప్రతినిత్యము కష్టపడాల్సిందే, ప్రతిదానితో పోరాడబడాల్సిందే. ఇప్పుడు నన్నే చూడండి, నేను సింగిల్ పేరెంట్గా, అంటే ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయినరు. మా వారు చనిపోయినప్పుడు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, అంటే వాళ్ళని చదివించుకోవాలని ఎంతో ఆరాటం. నా పిల్లలు ఎక్కడా తక్కువ కాకూడదు, అందరు ఎలా ఉన్నారో అలా ఉండాలి అనే ఆరాటం. ఎంత ఆరాటం! అహర్నిశలు కష్టపడుతుంటే, అహర్నిశలు పోరాడుతుంటే. ఎందుకు అంటే అందరిలాగా నా పిల్లలు కూడా ఉండాలి, అందరి పిల్లల్లాగే నా పిల్లలు చదవాలి, అందరి పిల్లలు తిన్నట్టే తిరిగినట్టే నా పిల్లలు ఉండాలని. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఆరాటం, పోరాటం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తే ఏముంటుంది ఆయనకి ఆరాటం? నేను సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? దానికి తగ్గ జ్ఞానం ఆయన సంపాదించుకోవాల్సి వస్తుందన్నమాట. ఊరిక చేస్తే సరిపోతుందా ట్రీట్మెంట్? సరిపోదు కదా. దానికి తగ్గ కష్టపడితేనే సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. అలాగే ఒక సినిమా డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏదో తీసాంలే అంటే అది సక్సెస్ కాదు. ఎంత ఆరాట పడాలనో అంత పోరాటం కూడా చెయ్యాలి. అలాగే వ్యవసాయదారులు కానీ, సంగీతకారులు కానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడింది మొదట ఆరాటం ఉంటుంది, దానికోసం పోరాటం పడవలసి ఉంటుంది. ఇంకా చూడండి, వార్ధక్యం అంటే ముసలితనం వచ్చిన తర్వాత బాధ్యతలు తీరినా కూడా ఏముంటుంది ఈ ముసలి వాళ్ళకి? అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేదా నా పెద్దరికం ఎక్కడ పోతుందో అనే ఆరాటం. దానికోసం పోరాట పడుతుంటారు. ఆ పోరాటంతో ఏమవుతుంది? జీవితం అంతా దుఃఖమయం చేసుకుంటారనమాట. మరి ఈ ఆరాటాలు, పోరాటాలు ఎంతవరకు ఉంటాయి అంటే అజ్ఞానంలో ఉన్నంత వరకు ఉంటాయి, అంతే కదా. అంతవరకు ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో అప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. ఆ అజ్ఞానంలో ఉన్నంత వరకు ఈ ఆరాటాలు, పోరాటాలు తప్పవన్నమాట. ఈ ఆరాటాలు, పోరాటాలు దేని మీద ఉండాలో, ఎలా ఉపయోగించుకోవాలనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినాక తెలుస్తుంది. మనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కూడా ఈ ఆరాటాలు, పోరాటాలు తప్పవు, ఉంటాయి. కానీ మనకు జ్ఞానం వచ్చి ఉంటుంది కాబట్టి, జ్ఞానంతో ఉంటాం కాబట్టి దేన్ని ఎలా
చెయ్యాలి అనే ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ధ్యానం చేయాలి అని మనసు ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ధ్యానం చేయాలనే ఆరాటము, ఆ మనసులో వచ్చే ఆలోచనలతో పోరాటం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇలాంటివి ఉంటాయన్నమాట. అందరికీ ధ్యానం చెప్పాలి. ఇప్పుడు మనకందరికీ అనుభవమే, ఎవరెవరికి ధ్యానం చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతోన అందరికీ చెప్పాలని ఉంటుంది. కానీ ఏంటి, వింటారా వినరా అని దాంతో పోరాటం. ఇప్పుడు చూడండి, జూముల్లో క్లాసులు చెప్పాలని ఉంటుంది. మేడం సునీత మేడం చెప్తుంటది కదా, జూముల్లో క్లాసులు చెప్పడానికి ప్రిపేర్ కాండి అని. చెప్పాలని ఆరాటం ఉంటుంది. అప్పుడు ఏముంటుంది మళ్ళీ మనకి, ఆ పుస్తకాలతో, ఆ రాసుకున్న వీటితో పోరాడవలసి ఉంటుందన్నమాట. ఇంకా విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దేవుడు. పూజల్లో భగవంతుణ్ణి మనం తెలుసుకోలేము. దైవాన్ని ఆశ్రయించే మార్గం ధ్యానం ఒక్కటే అని అందరికీ చెప్పాలనే ఆరాటం మనకుంది. మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి చెప్పాలని ఉంటుంది. కానీ వాళ్ళ అర్థం చేసుకోకపోతే ఒప్పించాలనే పోరాటం కూడా చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకా పశువులను, పక్షులను, జంతువులను హింసించవద్దు, మాంసాహారం మాన్పించాలి, ఇలాంటి ఆరాటం కూడా మనకు ఉంటుంది కదా. కానీ అందరి చేత మాంసాహారం మాన్పించాలి అంటే దానికి తగ్గ పోరాటం మనం చెయ్యాలి. అది వింటారా? ఈ కలియుగంలో ప్రజలు ఎలా ఉన్నారు? మూర్ఖత్వంతో, మూఢత్వంతో ఉన్నారనమాట. మూర్ఖత్వము అంటే వాళ్ళు చేసిందే కరెక్టు, వాళ్లకు తెలిసిందే కరెక్టు అనుకోవడం మూర్ఖత్వం. అందరు చేసేదే కరెక్టు, అందరు చేసినట్లే చెయ్యాలి అనుకోవడం మూఢత్వం. ఇవన్నీ మనకు మాన్పించాలని ఆరాటం ఉంటుంది. మరి దానికోసం మనం పోరాడవలసి ఉంటుంది. ఈ మూర్ఖత్వం ఎలా ఉంటుందో మనం చిన్న స్టోరీ దాకా తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక రాజ్యంలో రాజుకు లేక లేక సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలుగుతుంది కానీ వాడు చాలా అమాయకంగా ఉంటాడనమాట, ఏది తెలియదు. సరే ఇంకేం చేస్తారు, అలాగే పెరుగుతాడు. ఆ పెద్దరాజు చనిపోతాడు, ఈయన యువరాజుని చేస్తారనమాట. చేసిన తర్వాత ఈయనకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏదో అలా నడుస్తుంటది. ఈ మూర్ఖపు ఆయనకి ఏది తెలియదని ఆ పెద్ద మంత్రి ఎవరు ఉంటాడో ఆయన వెళ్ళిపోతాడు. తండ్రి ఉన్నప్పుడు ఉన్న మంత్రి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆయనని తెచ్చి మంత్రిగా పెట్టుకుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. అయితే ఒక రోజు ఈ రాజు భార్య, మూర్ఖులు ఎలా ఉంటారండి అని భర్తను అడుగుతుంది. అయితే నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తాను అని చెప్తాడు. చెప్పి మళ్ళీ రోజు ఆ మంత్రిని పిలుస్తాడు. ఎవరినైతే ఫ్రెండ్ను మంత్రిగా పెట్టుకుంటాడో అతన్ని పిలిచి, మూర్ఖులు ఎలా ఉంటారో తెలుసుకొని ఒక 5 మందిని తీసుకొనిరా, లేకపోతే నీకు శిరచ్ఛేదన అని చెప్తాడు. ఇంకా వాడు భయపడి ఆ పాత మంత్రి ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇలా విధించాడు రాజు నాకు, ఏం చెయ్యాలంటే నువ్వేం భయపడొద్దు, నేను మన ఇద్దరం కలిసి తీసుకెళ్దాంలే అని వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక సైడ్ గుడిసె అంటుకొని ఉంటది. అంటుకొని ఉంటే రెండో పక్క వీడు చమురు పోసి అంటు పెడుతుంటాడు గుడిసెను. ఎందుకు అలా చేస్తున్నావు అంటే, వేడి వేడిని చల్లార్చుతుంది, అందుకని ఇలా చేస్తున్నాను అంటాడు. ఓహో, వీడు ఇంత పెద్ద మూర్ఖుడా, సరే అని నువ్వు ఉండని మీ ఇల్లు, నువ్వు వచ్చేసేయి, రాజు నీకు బహుమతి, రాజుకు చెప్పి బహుమతి ఇప్పిస్తానని వాడిని తీసుకొని వస్తాడు. మళ్ళా అలా వచ్చిన తర్వాత ఇంకొక ఊర్లో ఇంకొకటి ఏం చేస్తాడంటే, ఒక బావిలోంచి నీళ్లు తోడుకొని ఇంకో బావిలో పోస్తుంటాడు. ఏ నాయనా ఏం చేస్తున్నావు అంటే, మా బావి ఎండిపోయింది, మా బావిలో నీళ్లు లేవు, నా భార్య ఇంత దూరం వచ్చి నీళ్లు తీసుకొని పోవాలంటే తనకు కష్టమవుతుంది, అందుకే ఆ బావిలో నీరు తెచ్చి ఈ బావిలో పోస్తున్నాను అంటాడు. ఓహో, వీడు రెండో మూర్ఖుడు అని
ఆ ఇద్దరిని తీసుకొని ఆ వాడికి కూడా చెప్తారనమాట. రాజుగారి దగ్గర చెప్పి నీకు బహుమానం ఇప్పిస్తాను దాన్ని తీసుకొని ఇద్దరిని తీసుకొని పోతాడు. ఇద్దరిని తీసుకుపోయి రాజు ముందు ప్రవేశపెడతాడు. ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాను అని. అంటే నేను చెప్పింది 5 మందిని కదా, ఇద్దరేనా అంటే ఉన్నారు ఉన్నారు, చెప్తాను అని చెప్తాడు ఆ పెద్ద మంత్రి. ఇంకేంటి అంటే మీరు చెప్పిండ్రు ఈ మూర్ఖులను తీసుకురమ్మని. ఈ వచ్చినవాడు ఆ చిన్న మంత్రి, వాడొక మూర్ఖుడు. నీ భార్య అడిగింది కదా మూర్ఖులు ఎలా ఉంటారని, ఆమె ఒక మూర్ఖురాలు. మీరు మళ్ళా పంపించిండ్రు కదా, మీరు ఓ మూర్ఖుడు. మొత్తం మీద 5 మంది మూర్ఖులు అని చెప్తారు. అంటే మూర్ఖులు ఇంత దరిద్రంగా ఉంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక మూఢత్వం. మూఢత్వం ఏంటి అంటే ఒక పెద్ద ధనవంతుల కుటుంబం ఉండింటది. వాళ్ళు పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారనమాట. అంటే రామచిలుకలు, ఉమ్, ఉడతలు, పిల్లులు, కుక్కలు, ఎన్నో పెంపుడు జంతువులను పెంచుతుంటారు. అయితే మామూలుగా అన్ని బయటనే ఉంటాయి. ఒక పిల్లి మాత్రం మొత్తం తిరుగుతూ ఉంటది. వాళ్ళ ఇంట్లో పెళ్ళి వస్తుంది అనమాట. పెళ్ళి వచ్చే వరకు ఆ అందరూ ఇంకా ధనవంతుల ఇండ్ల పెళ్ళి అంటే ఇక ఎంత అంగు ఆర్భాటం ఉంటది. అంతమంది మధ్యలో ఆ పిల్లి చనిపోతుందేమో అని దాన్ని ఒక గబ్బ కింద మూసిపెట్టి ఆ పెళ్లి జరిపిస్తాడు. కొద్ది రోజులకు ఆ పిల్లి చనిపోతుంది, ఆ యజమాని చనిపోతాడు. వాడు కొడుకులు పెళ్లి చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో ఇంకొక పెళ్లి చేస్తే, నా తండ్రి ఇలా చేశాడు ఒక పిల్లిని గంప కింద మూసిపెట్టి, నేను కూడా అలాగే చెయ్యాలని వాడు అదే పద్ధతి ఆచరిస్తాడు. అంటే ఇలా ఉంటుంది మూఢత్వం అనమాట. ఒకరు ఏం చేశారో నేను కూడా అదే చేయాలి, దానికి ఏంది అనే ఆ ఆలోచన కూడా ఉండదు అనమాట. ఇలా ఉంటుంది మూర్ఖత్వము, మూఢత్వం. ప్రాపంచిక జీవితంలో ఈ ఆరాట పోరాటాల వల్ల ఎంతో అనారోగ్యాలకు గురి కావలసి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు దానికోసం ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది, మన శక్తికి మించిన పని చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంది. అదే ఆధ్యాత్మిక జీవితంలో అయితే ఈ ఆరాట పోరాటాల వల్ల కూడా మనకు తృప్తి, ఆనందం, సంతోషం లభిస్తాయి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇవి ఉన్నా మనకు సంతోషం లభిస్తుంది. ఏంటి అంటే దీనికి మన పత్రిగారే ఉదాహరణ అనమాట. మన పత్రిగారు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అందరికీ ధ్యానం నేర్పించాలని ఎంతో ఆరాట పడేవారు. ప్రతి ఒక్కరికి నేర్పించాలి అని. ఒక్కరి కోసమైనా, ఎవరైనా ఒక్కరు ధ్యానం నేర్చుకుంటాము అంటే ఎర్రబస్ ఎక్కి అక్కడికి వెళ్ళి నేర్పించేవాళ్ళు. ఇక ట్రైన్లలో వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడు, ఆ బఠానీలు, పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ తాను తీసుకొని వాళ్లకు ఆ డబ్బులు ఇచ్చి నీవు అమ్ముకునే సమయానికి మొత్తము ఇక్కడే కూర్చొని ధ్యానం నేర్చుకో అని వాళ్లకు అలా ధ్యానం నేర్పేవాడు. ఇంకా ఏంటి అంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూరగాయలు అమ్మడానికి తన ఇంటికి వస్తే, నేను నీ గంప మొత్తం తీసుకుంటాను, నీవు అమ్మడానికి 1 గంట టైం పడుతుంది కదా, ఆ గంట టైము నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి ధ్యానం నేర్పించి పంపించేవాడు. ఇంకా ఏంటి అంటే పత్రిగారిది, ఎవరైనా మేము నేర్చుకుంటాము మా ఇంటికి వచ్చి నేర్పండి అని ఎవరన్నా అడిగారనుకో, అతను పొద్దున్నే వాళ్ళు లేవక ముందే వెళ్ళి వాళ్లకు డిస్టర్బ్ కాకుండా వాళ్ళు లేచే వరకు కూర్చొని, వాళ్ళు లేచిన తర్వాత వాళ్లకు ధ్యానం నేర్పి వచ్చేవాడు అనమాట. ఎందుకు అంటే ఇలా అందరికీ ధ్యానం నేర్పించి అందరిలో ఉన్న అజ్ఞానం తొలగించాలని సార్కు ఎంతో 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 ఆరాటం ఉండేది. మరి అంత ఆరాటం ఉన్నప్పుడు అన్నిటితో పోరాట పడాల్సిందే కదా. ఏ బస్ అయినా ఎక్కాల్సిందే, ఏ ట్రైన్ అయినా ఎక్కాల్సిందే, ఎట్లా ఉన్నా చెయ్యాల్సిందే. మరి ఇదంతా ఎందుకోసం చేసిండంటే లోక కళ్యాణం కోసం. ఆ లోక కళ్యాణం సాధించినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది.
చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనమే ఎవరికన్నా ఒకరికి సహాయం చేశామనుకోండి, ఎంత సంతోషం అనిపిస్తుంటది. అనిపిస్తుందా లేదా? అలా అన్నమాట. ప్ర పత్రిగారి ఆశయం మేరకు అందరినీ జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా మార్చి ఎవరి వంతు కృషి వాళ్ళు చెయ్యాలి అనేది ఉంది అన్నమాట. విశ్వం నాకేమిచ్చింది అనుకోకుండా, విశ్వానికి నేను ఏమిచ్చాను, విశ్వం నాకేమిచ్చింది అనే ఆలోచన ఉండొద్దు. విశ్వానికి నేనేమిచ్చాను అని ఆలోచించాలి. అప్పుడే మనం సుఖంగా ఉంటాం. మనం సుఖపడుతూ పక్క వాళ్ళను కూడా సుఖపెట్టాలి. అలా మనం జీవిస్తూ ఉన్నంత కాలం ఈ ఆరాటాలు పోరాటాలు తప్పవు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మాత్రం మనము చాలా సంతోషంగా ఉండగలుగుతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు.